ఓకే. సో, ముందుగా మా ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. ఓకే. సో, ముందుగా మా గెస్ట్‌లతోని మాట్లాడిద్దామని ఫిక్స్ అయ్యాము ఇవాళ. సో, విశ్వక్సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిల్డప్ కాదు. ఈ నగరానికి ఏమైంది 2 షూట్ నుండి వస్తున్నా, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అదే షూట్కి. మా తరుణ్ భాస్కర్ ఆయన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు. ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి, నేను షూటింగ్కి రానంటే బాగోదని చెప్పి వర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్లీ రవికుమార్ పన్సా అన్న, నేను దిల్షునర్లు ఉంటుండే ఒక 18 years బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకొని నేను 15 years బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలిం నగర్ వచ్చి నన్ను కలిసినుండే సినిమా ఛాన్స్ కోసము. సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తున్నానగానే ఫస్ట్ రాబోద్ది అయింది నాకు, లైక్ వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్. అండ్ నాట్ ఓన్లీ అన్న, ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్. అండ్ తిరువీర్ అన్నీ కుదిరితే అసలు ఫలక్నామా దాస్లో నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినోడు. సో అప్పుడు పలానా రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్, అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా. నేను మ్యాక్సిమం సీజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన. సో జోక్స్ అపార్ట్, టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ ఇవ్వాలి నువ్వు, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ టు ద ఫిల్మ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ మాట కాదనుకున్న విశ్వక్సేన్ గారు షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని మరీ వచ్చారు. ఐఎమ్ వెరీ హానర్ కాదని లేక ఐఎమ్ వెరీ హానర్ టు అండ్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్ ఎర్లియర్ ఆల్సో. నాన్నగారితో మీకు తెలుసు నాన్నగారి దగ్గర నేను కరాటే నేర్చుకుంది, గుర్తుందో లేదు, పిఎన్టీ కాలనీలో. సో కరెక్ట్ అది. సో నాన్నగారికి థ్యాంక్స్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు విశ్వక్ గారు, మీరు వచ్చిన మనుషులందరి గురించి చెప్పారు కానీ టీజర్ ఎట్లుందో చెప్పలేదు, డైరెక్టర్ గురించి చెప్పలేదు. సారీ అండి, మీరు ఇప్పుడు స్పాట్లో పెట్టొద్దు నన్ను. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్, అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటా కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్. గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్. సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీజర్. డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ సార్. నన్ను ఆమె స్పాట్లో పెడుతుంది కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్ పక్కా. సో నేను హెల్ప్ చేశాను మీకు. హెల్ప్ చేయలేదు, నాకు బదలాం చేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ 1 year అయిందండి అలవాటు పోయింది మైక్ పట్టుకొని, అందుకే కనబడుతూ ఉండండి అప్పుడప్పుడు ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు. అండ్ ఇప్పుడు మా ఇంకొక గెస్ట్ సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కూడా చూసి. సో గుడ్ టు సీ యూ హియర్. ఫస్ట్ విశ్వకి వెళ్ళిపోయే లోపల డార్లింగ్ లుక్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫంకీ ఆన్ ద 13th. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారు ఇక్కడికి వస్తారని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చాయంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ నేను హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితోనో ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని మెంటలీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా. సో రాన్నప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మళ్ళీ బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. ఓకే, దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్లో ఏం కావాలన్నా నేను చూసుకుంటా, నాకు చెప్పు అన్నాడు. నాకు ఒకసారి అర్థం కాల, ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని. బట్ పోగా నిజంగానే
నా ఫస్ట్ 3-4 ఇయర్స్ కెరియర్లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడూ ఉండింది రవణ. దాని తర్వాత రకరకాల బిజినెస్లకు వెళ్ళాడు, చాలా స్టైల్గా మారాడు. ఇప్పుడు దాకా నన్ను రవణ లైఫ్లో రెండు విషయాలు అడిగాడు. ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు, నాకు నీ చేతుల మీద బట్టలు కావాలన్నాడు. షాపింగ్కి వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నువ్వు రావాలి అన్నాడు. చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా రవణదనో, నాకు బాగా నచ్చిన తిరువీరుదో, లేదా నా సిగ్మా కోస్టార్ ఫర్యాదో అని చెప్పట్లా, టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంత బాగుంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే తిరువీరు దీని గురించి చాలా చెప్పాడు. విహారీ గారు చాలా బాగా చేశారండి, వెరీ వెరీ నైస్. అండ్ మా భైరవ్ కోన డిఓపి రాజ్ తోట గారు, ఇప్పుడు స్పిరిట్కి కూడా ఆయనే డిఓపి. సో ఎక్స్ట్రాడినరీ డిఓపిని తెచ్చారు ఈయన. అండ్ టీమ్గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, నేను మసూదా సినిమా నేను రీసెంట్ పాస్ట్లో పదే ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఒక 4-5 సార్లు చూసి పోయే వాళ్ళందరికీ చూడమని చెప్పిన సినిమాలు 3 అండి. ఫస్ట్ మసూదాతో మొదలైంది, నేను 9 సార్లు చూశాను. నాకు కొంచెం హారర్ ఫిల్మ్ అంటే ఇష్టం. దాని తర్వాత రీసెంట్ పాస్ట్లో రాజు వెడ్స్ రంబాయ్, దండోరా, ఈ 2 సినిమాలు నాకు అసలు సీట్లో కూర్చొని క్లాపులు కొట్టా. సో ఇలాగే నేను నాకు గుర్తుండి రీసెంట్ పాస్ట్లో ఫస్ట్ చేసిన సినిమా మసూదా. అప్పుడు టీంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడా. అప్పటి నుంచి నాకు పర్సనల్గా తిరువీరు అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు, సడన్గా తిరువీరు పిల్లగానే తన పెళ్ళికి వెళ్ళాను. రీసెంట్గా మళ్ళీ కలిసి మేము మాట్లాడుకున్నాం. అండ్ తనకి జరిగిన విషయాల్లో వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ హార్డ్ విత్ ప్రతిదీ చెప్పాడు. అండ్ మై హార్ట్ రియలీ వెంట్ అవుట్ ఫర్ హిమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్ నాకు శ్రీ అంటే నాతో మానగరంలో పాటు చేస్తుంటాడు అనమాట. ఆ సినిమా టైం మేము షూట్ చేస్తుంటే మనోడు బైక్లో బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వచ్చినట్టు హీరో షూటింగ్కి వచ్చేవాడు. నాకు నా మీద ఏంటి మనం ఏంటి మనం ఇలా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు ఉన్నారే, ఇది కదా మనకిచ్చిన అవకాశంలో వృత్తినో చూసే విధానం అని అప్పుడప్పుడు కొంచెంమంది నేర్పిస్తుంటారు. అలా మళ్ళీ తిరువీరిని కలిసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతాను. సో తిరువీర్, ఐ రియలీ హోప్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ. అండ్ మేము కూడా కొలాబరేట్ అవ్వాల్సిన డిస్కషన్ ఉంది, హోప్ఫుల్లీ సూన్ దట్ విల్ హ్యాపెన్ టు. అండ్ ఫరియా మా సిగ్మాలో హీరోయిన్, నాకు మంచి ఫ్రెండు, షీజ్ అ బ్రో. అంటే తనకు కూడా తన హీరోయిన్లా బిహేవ్ చేస్తారనో ఏమాత్రం నాలెడ్జో ఇంటెంటో అలా ఉండదు. ఒక కాలేజ్కి వెళ్ళినట్టే వస్తుంది. షీల్ కమ్, షీల్ వర్క్, షీల్ గో. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆన్ కెమెరా లుక్ అండ్ క్యారెక్టర్ సో ఫార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ ఫరియా. ఎవరన్నా మర్చిపోతే సారీ, ద ఎంటైర్ టెక్నికల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ రవణ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. చాలా బాగుందని కోరుకుంటున్నా. అన్నిటికన్నా ఎక్కువగా నీకు సునీల్ గారు చేయి ఉంది పైన, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సో ఆల్ విల్ గో వెల్. నేను పిలవగానే యాక్చువల్గా నేను ఫోన్ చేసినప్పుడు సందీప్ కిషన్ బాంబేలో ఉండే